అంటే నేనొక క్యారెక్టర్ అనుకున్నానండి. అనుకున్న దానికి నేను యాక్చువల్లీ చెప్పాలంటే సరదాగా ఈయనైతే బావుంటారు అని అనంగానే ఫస్ట్ నితిన్ గారు ఎక్సైట్ అయ్యారు. అండ్ మేమిద్దరం ఎక్సైట్ అవ్వడం వేరు. అసలు రవి గారు ఎక్సైట్ అయ్యి అసలు మేము సరే నేనేదో సరదాగా అనుకున్నది నిజం చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీ వల్లే నిజంగా అయింది డేవిడ్ వార్నర్ గారు రావడం అయితే. సో ఆయన లేదు అనుకున్నావు కదా ఓకే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చివరికి ఆయన ఆస్ట్రేలియన్ కాంటాక్ట్స్ కూడా యూస్ చేసి టోటల్గా మొత్తానికి ఆయనకి చెప్పంగానే ఆయనకి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆయన కూడా క్యారెక్టర్ నాకు ఒక 3-4 ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు ఎందుకు ఇది ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఆయన చేశాడు. యా ఈ 23rd మా ప్రీ రిలీజ్కి మన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్కి డేవిడ్ వార్నర్ గారు వస్తున్నారండి. సో ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా విషయాలు చెప్తాం. మీరు అట్లా అలా కనెక్ట్ చేశారు. అవునండి అవును. అంటే నిజంగా ఈయనది ఊరినే ఏదో డేవిడ్ వార్నర్ చేస్తా అన్నారని చెప్పి పెట్టలేదండి దీంట్లో. యాక్చువల్ కథలో ఆ క్యామియోకి ఆ నెసెసిటీ ఉంది దీంట్లో. పుష్పాలు అయితే అది కనపడలేదు సార్. అది మళ్ళీ సుకుమార్ గారికి ఆయన చూసిన పుష్పాలు ఆయన కనపడలా. వెంకీకి మీరు చూస్తారు కాబట్టి ఆ క్యామియోకి ఈయన సూపర్ ఫిట్రా అనిపిస్తాడు. ఓకే లేదండి ఫస్ట్ నుంచి ఫారెన్ ఉందండి. హీరోయిన్ ఫారెన్ నుంచి వచ్చే ఒక బిలియనియర్. సో ఫారెన్ వెళ్ళాలి. సో డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు కదా ఇంకా అది ఇది అని చెప్పి మేము ఆస్ట్రేలియాలో పెట్టడం అయిందండి. యా